ఇక బయలుదేరండి. సార్ 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 ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా. 2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. ఈ పోడిగడిచ్చి 6000లో 1000 రూపాయలు కట్ చేస్తే ఎవడు కూడా. అవునన్నా నిజమే, నీకు కూడా ఖర్చులుంటాయి కదా. పోనీ అదేదో 1వ తారీఖు ఇస్తాడా అంటే ఇవాళ 15వ తారీఖు కదన్నా. అదే కదరా చెప్తున్నా ఉష్ణపక్షి. పోనీ ఆ షాప్ ఏదో టైంకి తెరిచేయచ్చు కదన్నా. పొద్దున్నే ఏందో నీకు అంత వీకే పని. నీకు పిల్లలు ఉంటే తెలిసేదిరా. ముడ్లు కడగాలి, నీళ్లు పొయ్యాలి, పేలు తీయాలి, స్కూల్కి పంపాలి. నీకేముందిరా గాలినా కొడుకువి. ఊరుకో అన్నా, ఈడిచ్చే 4000 నాకు దేని కిందకి రావట్లేదు. ఇంకెన్ని రోజులన్నా మనకి బతుకు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడే దుబ్బించుకుంటున్నాను తెలుసా. నువ్వు 2 ఏళ్ల నుంచే దుబ్బించుకుంటున్నావురా. నేను 5 ఏళ్ళగా ఇక్కడే పడి చేస్తున్నాను. టైంకి ఇవ్వడు, జీతం పెంచం. చెట్టు నా కొడుకు. అన్న నీకు ఫస్ట్లో ఎంత ఇచ్చేవాడన్నా? 5000 రా. ఇప్పుడు కూడా అంతే ఇచ్చొచ్చాడు కదన్నా. మరి అదే కదా నీకు చెప్పి చచ్చేది అన్నా. వద్దు ప్లీజ్, నువ్వెప్పుడు ఇంతే. అస్సలు నా మాట విను. ఇదిగో అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో మేడం పోసుకుని వస్తాను. కస్టమర్ ఒక్కతే ఉంటుందన్నా. చుట్టుపక్కల పెద్దగా ఎవరితో పరిచయం లేదన్నట్టుంది. ఎక్కడో పందికొక సచిన వాసన వస్తుందిరా. సాంబార్ అన్నా, మొన్నటిదనుకుంటా. అన్నా సినిమా టైం అవుతుంది. ఇలా రోజు ఉంటే కష్టం బాబు. ఇంకా నా వల్ల కాదు. నా పడ లేచిపోయినాడు కదరా. నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందన్నా? ఎవరా తెలీదు. లెటర్ లాంటిది ఏదో రాసి పెట్టి ఉంటుంది కదన్నా. లేదురా. లెటర్ కూడా రాయలేదా? వీడు మన బాగుందిరా. మనది ఒక బతికేనా? ఇదిగా నా బతుకు బాగానే ఉంది. నువ్వు నీ సంధ్య వెలుగు సంవత్సరాలకు నన్ను లాగద్దు. నీకు లేట్ వయసులో ఇంకా ఆటలోచనలు అవసరమన్నా? అబ్బా అయిపోయింది. అప్పుడైపోయిందా? దేని పడితే దాన్ని తొప్పి నన్ను తొప్పకు. ఫ్యాను సంచి పట్టదు. అన్నా అన్నా ఏంటి అందే? అదొకే దోసే దోసేస్తా. ఇస్త్రీ పెట్టే.
రోజే జీతం ఇచ్చి ఉంటారా? ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి. అంతేనా? ఒరే, దాని జీతం మొత్తం తోసేస్తే అది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తుకుంటుంది. ఆ డబ్బు అక్కడే పెట్టేసి అద్దం మాత్రం నొక్కే, అనుమానం రాదు. ఏముందిరా అక్కడ? ఆగనా, ఇక్కడెక్కడ ఉంటాయి డబ్బాలు డబ్బాలు. ఏం డబ్బాలరా? నిరోధ్ ప్యాకెట్లు. డబ్బాలు డబ్బాలు తోసేకరా, మళ్ళీ పోలీస్ దాకా వెళ్తున్న విషయం. ఊరుకో అన్న, నువ్వు నీ చాలేస్తావు. ఏమనిస్తాడు పోలీస్ కంప్లైంట్? నిరోధ ప్యాకెట్లు పోయి నేను ఇస్తాడేంటి? కరెక్టే కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి రోయ్. అవును, మీ ఇంట్లో అమ్మాయి ఎవరు? మా పిన్ని కూతురు, నా చెల్లి. ఎందుకు? ఏం లేదు, మొన్న మీ ఇంట్లో కనిపిస్తేను. దాని జోలికెళ్ళకు, వాళ్ళది కడప. దాని బాబుకి తెలిసిందంటే నిన్ను బండ్రాయితో తలబద్దలు కూడా చంపేస్తాడు. నాకేం పని, ఊరికైనా అడిగాను. సరే, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా? మన ఫ్యామిలీ పంచుడు పనికి పని. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటామేంట్రా? 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. చూడండి సార్, 3 3 6 3 9 సార్. చేద్దాం, ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాపు జాగ్రత్త, స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. రేయ్ గిరిగా, సార్ రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్రం ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్రం కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం, నువ్వు పోబే. అవసరం లేదు, వెళ్ళిపో. వెళ్ళిపో. ఒట్టిగా ఈ స్కాచ్ సంగతి నేను చెప్తాను.